నువ్వు చేసే దేవుని కొరకు చేసే ఏ పనైనా లోకం దృష్టిలో వ్యర్థంగానే కనబడుతుంది. ఆదివారం వెళ్తున్నావు సరిపోద్ది కదా, మళ్ళీ శుక్రవారం ప్రార్థనకు వెళ్ళాలా? శుక్రవారం వెళ్తున్నావు సరిపోద్ది కదా, మళ్ళీ కూడా 14 రోజులు పెట్టారా? మళ్ళీ నేడు రేపో 14 రోజులు 40 అంటారేమో, 40 100 అంటారేమో, రోజు పరిగెడితే పరిస్థితులు ఏంటి అని అనేవాళ్ళు ఉండకపోవచ్చా? నీ జీవితంలో ఉండొచ్చు. నీ కుటుంబ సభ్యులు వెనకకు లాగొచ్చాము. నీ ఆఫీసులో ఏంటమ్మా రోజు ప్రేయర్లట, ఇంక మీకు పని పాట ఏముండదా అని అడిగేవాళ్ళు ఉండొచ్చు. నువ్వు దేవునికి నీ భాగాన్ని క్రమంగా ఇస్తూ ఉంటే నీ బంధువులే నేను హేళన చేయొచ్చేమో. ఆ భాగం లేదా ఆ ధనం పిల్లలకి ఆ బ్యాంకులో వేస్తే నీకు ఉపయోగపడదు. లేకపోతే పుస్తకాలు కొనొచ్చు, వాడికి షూలు కొనొచ్చు అన్న ఆలోచన ధోరణి కొంతమంది తీసుకురావచ్చు. నువ్వు చేసే ఏ పనైనా ఆ లోకం దృష్టిలో వ్యర్థంగానే కనబడుతుంది దేవుని కోసం చేసేది. కానీ పౌలు మహాశయుడు అన్నాడు, ప్రభువునందు మీ ప్రయాస ఏం కాదు, వ్యర్థం కాదు. ఈ భూమి మీద ఏ ప్రయాస అయినా ఈ భూమితోనే పోద్దేమో, ఈ జీవితంతోనే పోద్దేమో, కానీ